మీ దాసులమైన మమ్ములను అయ్యా ఉయ్యూరు నుంచి క్షేమంగా వరిగేడు గ్రామానికి నడిపించినందుకు తండ్రి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక్కడ స్థానిక దైవజనుల్ని కలుసుకొని వారితో ముచ్చటించుటకు వారు ఇచ్చిన ఆతిథ్యం సేకరించుటకు మీరు చూపిన కృపకై మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి ఇదిగో నీ దాసుడు డాక్టర్ జాన్ డేవిడ్ గారిని మీ ఆత్మశక్తితో నిలబెట్టుకొని తండ్రి నీ ప్రజలకు మేలైన దీవెనకరమైన వాక్యములు అందించి మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం ప్రభు. వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఆ వాక్యాన్ని వారి హృదయంలో స్థిరపరచుకొని వాక్యానుసారంగా మీ బిడ్డలు జీవించటకు మీరే కృప చూపించి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమునే స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండము గ్రంథం 32వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. ఎవరికన్నా మైక్ ఇస్తే మైక్లో చదువుతారు రిఫరెన్సెస్. ఆదికాండము గ్రంథం 32వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను. ప్రభునందు ప్రియులరా, దైవ గ్రంథంలో ఒక వ్యక్తిని గూర్చి చదువుతున్నాం. ఎవరి వ్యక్తి? యాకోబు. అతని పేరేమిటమ్మా? యాకోబు. యాకోబును గూర్చి వచన భాగంలో వివరిస్తూ ఉన్నాడు. యాకోబును గూర్చి వ్రాస్తూ 32వ అధ్యాయం మొదటి వచనంలో అన్నాడు, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా. ఎక్కడికి వెళ్తున్నాడు? త్రోవను వెళ్ళుచుండగా అంటే ఎక్కడి నుండో ఎక్కడికో వెళ్తున్నాడు. అవునా? ఒక చోట ప్రారంభమై మరొక చోటికి వెళ్తున్నాడు. అంతేనా కాదా? అవును. తన త్రోవను వెళ్ళుచుండగా. ఎక్కడ బయలుదేరాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఏమిటి యాకోబు పరిస్థితి ఏమిటి? యాకోబు అంటే అర్థం ఏమిటి? చెప్పండి, గట్టిగా చెప్పండి. మోసగాడు అని అర్థం. అమ్మ, యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. మోసగించాడా లేదా? ఎవరిని మోసం చేశాడు? తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించాడు. తండ్రికి పాపం సరిగా కళ్ళు కనబడట్లేదు. తండ్రి తడిమి చూశాడు. ఏమంటున్నాడు? అరే, తడిమి చూస్తే ఏశావులాగున్నావు, స్వరమేమో యాకోబులాగుంది, నువ్వెవరు? యాకోబు అంటున్నాడు, నేను ఏశావునే. తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించాడు. మోసగించిన యాకోబు ఆశీర్వాదములు పొంది అక్కడి నుండి పారిపోయాడు. అంతేనా కాదా? వెళ్ళిపోయాడు. తండ్రి ఇంటి నుండి పారిపోయాడు. పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడో మొత్తానికి లాబాను దగ్గర చేరాడు. తన మామయ్య వద్ద చేరాడు. యాకోబు ఏం చేస్తున్నాడు లాబాను దగ్గర అంటే చాలా కష్టపడుతూ ఉన్నాడు, చాలా శ్రమ పడుతూ ఉన్నాడు. ఎంతో భయంకరమైన కష్టం అది. బానిస బ్రతుకుతూ ఉన్నాడు. యాకోబు తన మామను అడిగాడు, నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేయమన్నాడు. ఎవరిని ఇష్టపడ్డాడు? రాహేలుని ఇవ్వమన్నాడు. లాబాను ఏం చేశాడు? లేయానిచ్చాడు. రాహేలుని అడిగితే లేయానిచ్చాడు. ఆశ్చర్యపోయాడు యాకోబు. నేను అడిగింది ఏమిటి, నీవు చేసింది ఏమిటి? మోసగాడికి ఏం జరిగింది? మోసమే జరిగింది. అమ్మ, విన్నారా? మోసగాడికి దేవుని బిడ్డలముగా
విశ్వాసులముగా ఎవరిని మోసగించడం మంచిదా కాదు. ఒకరోజు నేను ఓపీలో ఉండగా దాదాపు రాత్రి వేళ 9 గంటలు అయిపోతుంది. ఒక యవనస్తుడిని తీసుకొని వచ్చారు, 20 సంవత్సరాలు ఉంటాయి. బండి నడుపుతూ ఉండగా యాక్సిడెంట్ అయింది. కాలు చివరి వేలు, ఆఖరి వేలు అంటే ఎన్నో వేలు అంటే మెలకుగానే ఉన్నారు. ఆఖరి వేలు వేలాడుతూ ఉంది. కాలు ఆఖరి వేలు వేలాడుతూ ఉంది. నేను చూసి చెప్పాను, ఆ వేలు కష్టం అండి, పనికిరాదు, తీసేయాల్సి ఉంటుందని చెప్పాను. దాదాపు 9 గంటలు అయిపోయింది. నేను ఇంకా ఇంటికి వెళ్తున్నాను. మా స్టాఫ్కి చెప్పి వెళ్ళాను. కొద్దిసేపటి తర్వాత మా స్టాఫ్ ఫోన్ చేశారు, సార్ వాళ్ళు వెళ్ళిపోతామంటున్నారు అని. సరే పంపించేయమన్నాను. కొన్ని దినాల తర్వాత ఒక వ్యక్తి ఒక పేషెంట్ని తీసుకున్న రూమ్లోకి వచ్చాడు, ఓపీ రూమ్లోకి వచ్చి ఈ వ్యక్తి అన్నాడు, డాక్టర్ గారు మాకు బుద్ధి వచ్చిందండి అన్నాడు. నా దగ్గరికి రావడమే, డాక్టర్ గారు మాకు బుద్ధి వచ్చిందండి అన్నాడు. ఈయన ఎవరో నేను గుర్తుపట్టలేదు. అసలు ఎందుకు బుద్ధి వచ్చింది అంటున్నాడో నాకు అర్థం అవ్వలేదు. అతనే చెప్పాడు, డాక్టర్ గారు మీకు గుర్తుందా, ఒకరోజు ఒక కుర్రోడిని తీసుకొని వచ్చాం, వేలు తీసేయాలన్నారు, వాడు మా అబ్బాయేనండి, మీరు వేలు తీసేయాలన్నారని మేము వెంటనే అప్పటికప్పుడు విజయవాడ తీసుకెళ్ళాం, ఒక ప్రముఖ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. రాత్రికి రాత్రి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి 3వ రోజు కట్టు తీశారు. 3 రోజుల తర్వాత కట్టు తీస్తే ఇంత చీము వచ్చిందండి. 3 రోజుల తర్వాత చెప్పారు, ఈ వేలు పనికిరాదు, తీసేయాలి అని. ఎప్పుడు చెప్పారంట? అప్పటి వరకు ఏమైంది? పోయినాయా లేదా? ఏం పోయినాయి? మీకు ఏమైనా ఎక్కువ ఉంటే ఇవ్వండి, దైవ సేవకుడికి ఇవ్వండి. రాత్రి ఇంకా సభలు గట్టిగా జరిగిస్తారు. వృధా చేసుకోవద్దు. డబ్బులు పోయినాయి, 3 రోజులు హాస్పిటల్లో అడ్మిషను. అందుకే అన్నాడు, మాకు బుద్ధి వచ్చిందండి అన్నాడు. నిజమే. దేవుని బిడ్డలముగా, విశ్వాసులముగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారముగా ఎవరిని మోసగించడం మంచిది కాదు. మోసగించాడు యాకోబు. ఏం జరిగింది? మోసమే జరిగింది. మోసపోయాడు. నేను రాహేలు నిమ్మన్నాను, నీవెవరినిచ్చావు? లేయానిచ్చావు. ఏం చేశావు నీవు? లాబాన్ అన్నాడు, నీకు రాహేలు కూడా కావాలి అంటే ఇంకా 7 సంవత్సరాలు నా దగ్గర పనిచేయి, ఇంకా పనిచేయి. బానిస బ్రతుకు, భయంకరమైన బ్రతుకు అది. చాలా నీరసించిపోయాడు యాకోబు, అలసిపోయాడు, చాలా కష్టపడ్డాడు, ఎన్నో సంవత్సరాలు శ్రమించాడు. ఒకరోజు యాకోబు ఒక నిర్ణయానికి వచ్చేసాడు, ఇక లాబాను దగ్గర పని చేయటం నా వల్ల కాదనుకున్నాడు. ఒక నిర్ణయానికి వచ్చేసాడు. లాబాను దగ్గరికి నేను ఏమాత్రం పని చేయలేను. తన భార్య బిడ్డలను వారికి చెప్పాడు, ఇక్కడ నుండి మనం వెళ్ళిపోదాం. అందరినీ సమకూర్చుకున్నాడు. తను సంపాదించిన వాటన్నిటినీ సమకూర్చుకున్నాడు. లాబానుకు చెప్పకుండా నెమ్మదిగా ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. లాబానుకు చెప్పకుండా ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు యాకోబు. యాకోబు వెళ్ళిపోతూ ఉన్నాడు, కానీ చాలా నిరాశలో ఉన్నాడు, చాలా కృంగిన స్థితిలో ఉన్నాడు, చాలా అలసిపోయిన స్థితిలో ఉన్నాడు. ఎంత అలసిపోయాడో యాకోబు తన మాటల్లోనే వివరిస్తూ ఉన్నాడు. చదువుదాం చూడండి. ఆదికాండము గ్రంథంలోనే 31వ అధ్యాయం 38వ వచనం నుండి చదువుదాం. 31వ అధ్యాయం 38వ వచనం. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని, నేను నీ యొద్ద ఉంటిని. నీ గుదలైనను. ఎన్ని సంవత్సరాలు పనిచేశాడంట? 20. 1 కాదు, 2 కాదు, ఏకంగా 20 సంవత్సరాలు ప్రయాసపడ్డాను.
20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెనైనను నీ గొర్రెలను కాని మేకలను కాని తీసుకోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని, నష్టమంతా నేనే భరించాను. పగటి అని దొంగిలింపబడిన దానిని నా కన్నులకు ఏమాత్రము నాలో ఇక శక్తి లేదు, నాలో ఇక ఏమాత్రము బలము లేదు, పూర్తిగా క్షీణించిపోయాను అని అంటున్నాడు. నిద్ర నా కన్నులకు దూరమాయను, నా కన్నులకు దూరమాయను. నిద్ర నా కన్నులకు దూరమాయను. అయ్యో, పూర్తిగా నేను క్షీణించిపోయాను. అసలు కనీసం నిద్ర కూడా సరిగ్గా పోలేని పరిస్థితి నాది. పూర్తిగా అలసిపోయిన యాకోబు ఒక వెళ్తున్నాడు, కానీ బయలుదేరాడు. కానీ యాకోబు మనసులో అంత గందరగోళంగా ఉంది, కలవరం ఉంది. యాకోబు మనసు అంత ఆందోళనగా ఉంది. తండ్రి ఇంటికి వెళ్తున్నాడు, కానీ అంత కలవరం, నెమ్మది లేని స్థితి. ఎందుకు అంత కలవరం? ఎందుకు అంత ఆందోళన? తండ్రి ఇంటి దగ్గర ఎవరున్నారు? తన అన్న ఉన్నాడు. ఎవరు అన్న? ఏసావు ఉన్నాడు. భయంగా ఉంది యాకోబుకు. నేను ఏసావు దగ్గరకు వెళ్తే నన్ను రానిస్తాడో లేదో, అసలు నేను ఏసావు దగ్గరకు వెళ్తే నన్ను బ్రతకనిస్తాడో లేదో, ఇంకా పగ, ఆ కోపము నా మీద ఏసావుకు తగ్గలేదేమో, నాకు హాని చేస్తాడేమో అన్న భయము యాకోబులో ఉంది, ఆందోళన ఉంది, కలవరముతో ఉన్నాడు. పోనీ వెనక్కి వెళ్ళిపోదామంటే లాబాను రానిస్తాడో లేదో, మరలా లాబాను దగ్గర మామ యొద్ద మరలా బానిస బ్రతుకున్న వల్ల కాదు, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి, ముందుకి. అందుకే మనోళ్ళు అంటారు, ముందు నుయ్యి వెనక గొయ్యి అంటారు. నిజమే, అలా ఉంది యాకోబు పరిస్థితి. అసలే క్షీణించిపోయాడు, శక్తిహీనుడుగా ఉన్నాడు, పూర్తిగా అలసిపోయాడు. ఆ పైన హృదయమంతా ఆందోళన, హృదయమంతా కలవరం, గందరగోళ స్థితిలో ఉన్నాడు యాకోబు. ఈ స్థితిలో ప్రయాణము చేసి వెళ్తూ ఉండగా ఒక అద్భుతమైన సంఘటన యాకోబు జీవితంలో జరిగింది. ఇప్పుడు చదువుదాం, మనం చదివిన వాక్య భాగానికి వెళ్దాం. 32వ అధ్యాయం ఆదికాండము గ్రంథం 1వ వచనం మనం చదువుదాం. యాకోబు త్రోవను వెళ్ళుచుండగా, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా అనే పదం వెనుక ఇంత చరిత్ర ఉంది, అవునా? తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతను ఎదుర్కొనేది. ఎవరు ఎదుర్కొన్నారు? కొంచెం గట్టిగా చెప్తే, ఎవరు ఎదుర్కొన్నారు? దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. బా, ఎంత గొప్ప సంగతి! నీరసించి, కృంగి, అలసిపోయిన స్థితిలో భయంకరమైన ఆందోళనతో ప్రయాణమై వెళ్తూ ఉండగా, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయము అని పేరు పెట్టాను. ఏం పేరు పెట్టాడమ్మా? నోరు తిరగకపోయినా ఏదో ఒకటి చెప్పండి, పర్లేదు. మహనయీము చెప్పండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆయన అడుగుతాడమ్మా, ఆయన కోటానికి రాళ్లే ఏం చెప్పారు? ఉయ్యూరు నుంచి వచ్చాడంట, తెల్ల చొక్కా వేసుకు, ఇవన్నీ చెప్పకండి మీరు. ఇంటికి వెళ్ళి ఏం చెప్తారు? మహనయీము అనుభవాలు చెప్పాడని చెప్పండి. చెప్పండి, ఏమిటది? మహనయీము. ఈ రాత్రి వేళ మహనయీము అనుభవాలు కొన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. అప్పుడు యాకోబు ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను. జాగ్రత్తగా మహనయీము మొదటి అనుభవం జాగ్రత్తగా గమనించండి. నేనంటాను, భూలోకములో ఉన్న మానవునికి, ఎక్కడున్న మానవుడు?
చెప్పరే. మీ గొంతు ఇంత చిన్నది కాదని నాకు తెలుసమ్మా. మీరు ఒక్కసారి నోరు తెరిచారంటే ఎవరు పనికిరారు. కొంచెం గట్టిగా చెప్పండి, ఏం పర్లేదు. భూలోకములో ఉన్న మానవునికి పరలోక దర్శనము కలిగిన స్థలమే మహనీయం. మరలా చెప్తున్నాను, ఎక్కడున్న మానవుడు? భూలోకములో ఉన్న మానవునికి పరలోక దర్శనము కలిగిన స్థలమే మహనీయం. యాకోబు ఎక్కడ నడిచి వెళ్తున్నాడు? భూమి మీదే ఉన్నాడు, అవునా కాదా? భూమి మీదే నడిచి వెళ్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? దేవదూతలను చూస్తున్నాడు. బా, ఎంత గొప్ప సంగతి. భూమి మీదే ఉన్నాడు, పరలోక ఆనందము పొందుతున్నాడు. భూమి మీదే ఉన్నాడు, పరలోక సంతోషము పొందుతూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యాకోబు స్థితి ఎలా ఉంది? భయంకరమైన స్థితి. చాలా అలసిపోయాడు. అలసిపోవటంతో పాటు భయముతో ఉన్నాడు, ఆందోళనతో ఉన్నాడు. వెనక్కు వెళ్ళలేను, అలాగని ముందుకు వెళితే ఏం జరుగుతుందో తెలియని భయం. అంత భయముతో ఆందోళనతో ఉన్న యాకోబు ఒక్కసారిగా దేవదూతలు కనిపించేసరికి ఆ బాధ అంతా పటాపంచలైపోయింది. ఆ ఉన్నాడు యోహాను. చదువుదాం. మరియు నేను మొదట విన్న స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. మాట్లాడినవాడు ఇక్కడికి ఎక్కి రమ్ము మీదట ఏమని చెప్తున్నాడంట? ఇక్కడికి ఎక్కి రమ్ము. మహనీయము రెండవ అనుభవం ఇదే, ఎక్కి వెళ్ళే అనుభవం. చెప్పండి. నేను ఇలా చెప్పమనలా, ఇలా కూడా చెప్పమనలా. సంతోషం. రెండవ అనుభవం ఏమిటి? ఎక్కి వెళ్ళే అనుభవం. ఎక్కి వెళ్ళడం అంటే ఏమిటి? భూమి మీద ఉన్నాడు, పరలోక దర్శనము పొందుతూ ఉన్నాడు. భూమి మీదే ఉన్నాడు, పరలోకమందు తలుపులు తెరవబడెను అన్నాడు. ఏమి వింటున్నాడు? బూరధ్వని వలె మాట్లాడుట వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము. ఇక మీదట జరగబోవు వాటిని నేను నీకు కనుపరచెదను. ఇక మీదట జరగబోవు వాటన్నిటిని నేను నీకు కనుపరచెదను. ఏమని వింటున్నాడు యోహాను? రాబోవు సంగతులన్నీ నేను నీకు తెలియజేస్తాను. యోహాను, ప్రపంచ భవిష్యత్తు నీకు తెలియజేస్తాను. యోహాను, మానవుని భవిష్యత్ అంతా నీకు తెలియజేస్తాను. ఏమిటది? ఎక్కి వెళ్ళుట అంటే ఏమిటి? ఎక్కి వెళ్ళే అనుభవము అంటే ఆత్మీయ ఎదుగుదల అని అర్థం. చెప్పండి, ఆత్మీయ ఎదుగుదల. యోహాను ఆత్మీయంగా ఎంత ఎదిగిన స్థితిలో ఉన్నాడంటే భూమి మీదే ఉన్నాడు, పరలోక అనుభవాన్ని పొందుతూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, యోహాను, ప్రపంచ భవిష్యత్ అంతా నీకు నేను తెలియజేస్తాను. మానవుని భవిష్యత్ అంతా నేను నీకు తెలియజేస్తాను. ఎంత గొప్ప సంగతి అది. ప్రకటన గ్రంథంలో ప్రపంచ భవిష్యత్ అంతా రాశాడా లేదా? రాశాడు. ఇక్కడికి ఎక్కి రమ్ము. ఎక్కి వెళ్ళే అనుభవం అంటే అది ఆత్మీయ ఎదుగుదల. ప్రభువు నీ నుండి ఇదే కోరుతున్నాడమ్మా. ఎలా ఉండాలని కోరుతున్నాడు? ఆత్మీయంగా దేవునిలో ఎదగాలని కోరుతూ ఉన్నాడు. ఆత్మీయంగా నీవు దేవునిలో బలపడాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. ఇలా సహజంగా ఇలాంటి కూటాలకు వచ్చినప్పుడు, సభలకు వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి ముందుకు వస్తారు. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి అడుగుతారు, అయ్యా మేము ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థన చేయండి. మంచిది. ఆ కోరిక, ఆ తలంపు మంచిది. ఎప్పుడు ఎదుగుతావు ఆత్మీయంగా? ఆత్మీయంగా ఎప్పుడు బలపడతావు?
వాక్యమును నీవు ధ్యానించినప్పుడు. ఎప్పుడు చెప్పండి? వాక్యము దివారాత్రము దానిని ధ్యానించువాడు. ఎంత బాగా చెప్పారు. ఎప్పుడన్నా ఒక్కరోజు దివారాత్రము ధ్యానించిన ఒక్కరోజు ఉందా? ఆదివారం ఆరాధనకు వెళ్ళాలంటే దేన్ని వెతుకుతామంటే, కరెక్ట్గా చెప్పారు మీరు, ముందే చెప్పేస్తున్నారు. ఏం వెతుకుతాం? బైబిల్ కనపడదు. ఎందుకని? పోయిన ఆదివారం తీసాం దీన్ని, ఇక మళ్ళీ ఆదివారమే. ఏది వాక్య ధ్యానం? దేవుని వాక్యము ధ్యానించుట ఏది? నీ వాక్యము నా పాదములకు నా త్రోవకు, నన్ను నడిపించేది నీ వాక్యమే. దేవా, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో దాచుకున్నా, భద్రపరుచుకున్నాను. వాక్యము నిన్ను బలపరుస్తుంది. వాక్యము నిన్ను సరి అయిన మార్గంలో నడిపిస్తుంది. పాపము చేయకుండా సహాయము చేసేది దేవుని వాక్యం. వాక్యమును ధ్యానించినప్పుడు నీవు ఆత్మీయంగా బలపడతావు. వాక్యమును ధ్యానిద్దాం. ఎప్పుడు ధ్యానించాలి? కనీసం ప్రతిరోజన్నా వాక్యాన్ని నేర్చుకుందాం. ఆత్మీయంగా ఎదగాలంటే, ఆత్మీయంగా బలపడాలంటే వాక్యమును ధ్యానించాలి. ఆత్మీయంగా బలపడాలంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి. అమ్మ చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను ఒక ప్రశ్న అడుగుతాను, నాకు చెప్పొద్దులేండి జవాబు. ఈరోజు ఎంత ప్రార్థన చేశాం అన్నట్టు చూడకండి, నాకు చెప్పక్కర్లేదు, మీరు దేవునితో చెప్తే చాలు. ఈరోజు ఎంత సమయం ప్రార్థన చేశాం? పోనీ వాళ్ళ సభలండి, అరేంజ్మెంట్స్ అండి, బిజీ అండి, సరే పోనీ నిన్న ఎంతసేపు ప్రార్థన చేశాం? పోనీ మొన్న ఎంతసేపు ప్రార్థన చేశాం? ఎంత సమయం ప్రార్థనలో గడుపుతున్నాం? ఏది ప్రార్థనా జీవితం? ఏది మోకాళ్ళ అనుభవం? ఏది కన్నీటి ప్రార్థన? ఏది మన జీవితంలో ప్రార్థన బలం? వెనకబడిన స్థితి, పాపమును జయించలేని స్థితి, ప్రార్థన లోపించిన స్థితి. యవనస్తులు ఖాళీ దొరికితే చేయాల్సింది ఏమిటో తెలుసా? ఏంటి? ఇది చూడటం అంతేనా? ఏంటిది ఇది? తెలియనట్టు చూడకండి మీరు. ఇది పట్టుకుంటే వదలరు. ఖాళీ సమయం దొరికితే ఏం చేయాలి? ప్రార్థన చేయండి. చెప్పండి, ఏం చేయాలి? అంతే. ప్రార్థనలో సమయం గడుపు. మోకాళ్ళ అనుభవం మన జీవితాల్లో ఉండాలి. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ప్రార్థన లేని జీవితాలు, ప్రార్థన బలము లేని జీవితాలు, ఓడిపోతున్న స్థితి. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం ఒక తీర్మానం చేయాలి. ప్రభువా, ప్రార్థనలో వెనకబడిపోయాను, జయించలేని స్థితిలో జీవిస్తున్నాను, ప్రార్థన లేని జీవితం నాది. నీ సన్నిధికి వస్తున్నాను, ఇక నుండి ప్రార్థన చేస్తానని దేవుని సన్నిధిలో తీర్మానం చేయాలి. ప్రార్థించే వారముగా ఉందాం. ఆత్మీయంగా బలపడాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యమును ధ్యానించాలి. ఆత్మీయంగా బలపడాలంటే ప్రార్థన చేయాలి. ఆత్మీయంగా బలపడాలంటే సహవాసం ఉండాలి. అమ్మ, ఏముండాలి? దేవుని సంఘ సహవాసము మనకు చాలా అవసరం. సంఘ సహవాసము చాలా ముఖ్యం. సంఘానికి రావాలి తప్పక, క్రమము తప్పకుండా సంఘానికి రావాలి. ఎప్పుడు రావాలి సంఘానికి? క్రమముగా రావాలి. అంటే ఎప్పుడు రావాలి? డిసెంబర్ 25న మాత్రం రావాలి. ఏ రోజు అది? ఇక మళ్ళీ కనబడరు వీళ్ళు.
ఆ ఒక్కరోజు వస్తారు, ఇక మళ్ళీ కనబడరు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? అబ్బా, ఇక పండగ రోజు, పండగ అండి, మా పండగ అండి. ఇక వీళ్ళ హడావుడి చూడలేము ఆ రోజు. ఇక మందిరంలో, సంఘంలో వీళ్ళ హడావుడి చూడలేము. ఎప్పుడు రావాలి దేవుని సంఘానికి? క్రమముగా రా. ప్రతి ఆదివారం ఎక్కడ కనబడాలి? గట్టిగా చెప్పండి, ఎక్కడ కనబడాలి? అంతే. పెళ్లి చూపులు పెడుతున్నారు వీళ్ళు ఈ మధ్య. ఏ రోజు పెడుతున్నారు? మీకు బాగా తెలుసమ్మా అయ్యని. ఆదివారాలు పెడుతున్నారు వీళ్ళు. మళ్ళీ పైగా అయ్యా మీరు వచ్చి ప్రార్థన చేశారండి, ఒక్కసారి వచ్చి ప్రార్థన చేశారండి. ఏ దైవజనుడు ఖాళీ దొరుకుద్ది ఆదివారం? ఆదివారం 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాను నేను. కంపల్సరీ 3 సంఘాలకు వెళ్తాను. సమయం దొరికితే 4 సంఘాలు. ఎవరికి సమయం దొరుకుతుంది? పెళ్లి చూపులు ఇంకెప్పుడు లేనట్టు ఆదివారాలు పెడుతున్నారు వీళ్ళు. మళ్ళీ వెళ్ళకపోతే అలుగుతారు వీళ్ళు. మీరేమన్నా మామూలు వాళ్ళమ్మా? వాళ్ళ ఇంటికి వెళ్ళావుగా నువ్వు, మా ఇంటికి ఎందుకు రాలా? వంతులేస్తారు మీరు. మామూలు వాళ్ళు ఏంటి మీరేమన్నా? అన్నీ మాకు తెచ్చి పెడతారు తలనొప్పులు. ఆదివారం పెట్టకూడదని తెలుసు, దైవజనుడికి ఖాళీ ఉండదని తెలుసు, అన్నీ తెలిసి కూడా పెట్టి మళ్ళీ ఎవరిని అంటారు? దైవజనుడినే దూషిస్తారు మీరు. ఆదివారం ఎక్కడ ఉండాలి? అంతే. అది ఏ దినం? ఆరాధన దినం. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించవలసిన దినం అది. దేవుని సన్నిధిలో కనబడాలి ఆదివారం, అంతే. సహవాసం ఉండాలి. ఆదివారం వస్తారు, ఈ తర్వాత కూడికలు ఉన్నాయి వారంలో అంటే అసలు వీళ్ళు కనబడరు. ఇక మాకు కాదు అన్నట్టు. మందిరంలో పని ఉందంటే ఎవరు రావాలి ముందు? ఎవరు రావాలి ముందు? మనమే రావాలి. మందిరంలో పని ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? ఆయన చేసుకుంటాడులే. మీటింగ్ టైంకి వెళ్దాం. పని ఎవరు చేయాలి? మనమే చేయాలి. సంఘ సహవాసం ముఖ్యం, మందిర సహవాసం ముఖ్యం. సహవాసం ఉంటేనే నీవు ఆత్మీయంగా బలపడతావు. క్రమము తప్పకుండా దేవుని సంఘానికి చేరిరా. దేవుడు నీ నుండిదే కోరుతూ ఉన్నాడు. ఆత్మీయంగా నీవు బలపడాలన్నదే దేవుని ఉద్దేశం. దినదినము ఆత్మీయంగా ఎదుగు దేవునిలో. దైవ గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం. ఇక్కడికి ఎక్కి రమ్ము. ఎక్కి వెళ్ళే అనుభవం అంటే అర్థం ఏం చెప్పాను? ఆత్మీయ ఎదుగుదల. చెప్పండి, ఆత్మీయ ఎదుగుదల. ఆత్మీయంగా నీవు దేవునిలో బలపడాలి. యోహాను ఆత్మీయంగా ఎంత ఎదిగిన స్థితిలో ఉన్నాడంటే దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, యోహాను ప్రపంచ భవిష్యత్ అంతా నేను నీకు తెలియజేస్తాను. లోక భవిష్యత్తు, మానవుని భవిష్యత్ అంతా నేను నీకు తెలియజేస్తాను. ఎంత గొప్ప సంగతి అది. ఆత్మీయంగా ఎదిగిన స్థితి. భూమి మీదే ఉన్నాడు, ఎక్కడ చూస్తున్నాడు? పరలోక దర్శనము పొందుతూ ఉన్నాడు. మరొక సందర్భాన్ని కూడా దైవ గ్రంథంలో చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం మొదటి నుండి చదువుదాం. మొదటి నుండి చదువు. అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చెను. ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేనెరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమున కొనుపోబడెను. అతడు 14 సంవత్సరముల క్రిందట
ఎక్కడికంట? మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనుపోబడినో నేను ఎరుగను. శరీరం లేక కొనుపోబడిన నేను ఎరుగను. దేవునికే తెలియదు. అది దేవునికే తెలియను. అట్టి మనిషిని నేను ఎరుగుతున్నా. గమనించాలి. ఎక్కడున్నాడు ఈ మనిషి? భూమి మీదే ఉన్నాడు. ఎక్కడ చూస్తున్నాడంట? మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. చదువుదాం. అట్టి మనిషిని నేను ఎరుగుతున్నా. అతడు పరదేశులకు కొనుక్కుపోబడి అతడు పరదేశులకు కొనిపోబడి సఖ్యము కాని మాటలు వినను. ఎక్కడున్నాడు? భూమి మీదే ఉన్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? పరదేశులకు కొనిపోబడి ఏం వింటున్నాడు? వచింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు అసలు ఏ మనుష్యుడు పలకడానికి వీలు లేదు. బా, ఎంత శ్రేష్టమైన అనుభవం అది. భూమి మీదే ఉన్నాడు. పరలోక అనుభవాన్ని పొందుతూ ఉన్నాడు. పరలోక దర్శనము పొందుతూ ఉన్నాడు. మూడవ ఆకాశమునకు నేను కొనిపోబడ్డాను. ఏం వింటున్నాను నేను? అసలు మానవుడెవడు నోరు తెరిసి పలకడానికి కూడా వీల్లేని గొప్ప మాటలు నేను విన్నాను. ఎంత గొప్ప అనుభవం అది. ఏ మానవుడు నోరు తెరిసి పలకడానికి కూడా అవకాశమే లేదు. ఎంత గొప్ప సంగతి. భూమి మీద ఉన్నాడు, భూలోకములో ఉన్నాడు, పరలోక దర్శనము పొందుతూ ఉన్నాడు. ఎవరి వ్యక్తి ఇంతకీ? ఒక మనుష్యుని నేను ఎరుగుదును అని రాశాడు అక్కడ. ఒక మనుష్యుని నేను ఎరుగుదును అని రాశాడు. ఎవరా మనుష్యుడు? ఎవరి అనుభవం ఇది? అది పౌలే. ఎవరమ్మా? అపోస్తలుడైన పౌలు. పౌలు తన అనుభవాన్నే వివరిస్తూ ఉన్నాడు. భూమి మీదే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడంట? పరదైసునకు నేను కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు నేను విన్నాను. ఎంత గొప్ప అనుభవం. పౌలు ఎక్కి వెళ్ళిన అనుభవంలో ఉన్నట్టు మనం దైవ గ్రంథంలో గమనిస్తాం. పౌలు ఆత్మీయంగా ఎంత ఎదిగిన స్థితిలో ఉన్నాడంటే పరదైసునకు కొనిపోబడ్డాడు. వచింప సఖ్యము కాని మాటలు విన్నాడు. ఎంత గొప్ప అనుభవం అది. ఎక్కి వెళ్ళే అనుభవం అంటే అర్థం ఏమన్నాను? ఆత్మీయ ఎదుగుదల. ప్రభు మన నుండిదే కోరుతూ ఉన్నాడమ్మా. ఆత్మీయంగా దేవునిలో బలపడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మన వాళ్ళు అంటారు, ఎక్కడ వేసిన గొంగళి అదే స్థితిలో ఉండటం దేవునికి ఇష్టము కాదు. దేవుని బిడ్డలు దినదినము ఆత్మీయంగా బలపడేవారుగా ఉండాలి. ప్రతిదినము దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఆత్మీయంగా బలపడుతూ దేవునిలో ముందుకు సాగాలి. భూమి మీదే ఉన్నాడు. నేను మూడవ ఆకాశమునకు కొనిపోబడ్డాను. వచింప సఖ్యము కాని మాటలు నేను విన్నాను. ఎంత గొప్ప అనుభవం అది. ఇది ఎక్కి వెళ్ళే అనుభవం. మహనీయము 2 అనుభవాలు మీ దృష్టికి తీసుకొని వచ్చాను. మొదటి అనుభవం ఏం చెప్పాను? రక్షణానుభవం. చెప్పండి, మొదటి అనుభవం ఏమిటి? రక్షణానుభవం. రెండవది ఎక్కి వెళ్ళే అనుభవం. అంటే అర్థం ఏమిటి? ఆత్మీయ ఎదుగుదల, ఎక్కి వెళ్ళే అనుభవం. మూడవ అనుభవం మీ దృష్టికి తీసుకొని వస్తాను. పరమగీతము గ్రంథం చదువుదాం. పరమగీతము గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 6:13. షూలమ్మితి రమ్ము 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 మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. షూలమ్మితి యందు ఆ మాటలు గమనించాలి. షూలమ్మితి యందు మీకు ముచ్చట పుట్టించున్నది ఏది? ఆమె మహనయమంతా నాటకమంతా వింతైనదిగా. ఆమె మహనయము నాటకమంతా. ఆగండి, ఆ మాట మనకు అక్కడ కనబడిందా? ఏ మాట? మహనయ్యం అనే మాట కనబడిందా? వినబడిందా మీకు? పోనీ
వినబడిందా లేదా? ఆమె మహనయము మహనయీము నాటకమంతా వింత అయినదా. అరే జాగ్రత్తగా ఇప్పుడు నా మాటలు గమనించండి. మహనయీములో ఒక నాటకము జరుగుతుందంట. ఏం జరుగుతుంది? మహనయీములో ఏం జరుగుతుందమ్మా? నాటకము జరుగుతుంది. అది కూడా ఎలాంటి నాటకం అంటే వింతైన, మహనయీములో వింతైన నాటకము జరుగుతూ ఉంది. ఏమిటి వింతైన నాటకము అంటే, పెండ్లి కుమారుని కొరకు వధువును ఎన్నుకునే వింతైన నాటకం. మరలా చెప్తాను వినండి. ఎవరి కొరకు? పెండ్లి కుమారుని కొరకు వధువును ఎన్నుకునే వింతైన నాటకం. పెండ్లి కుమారుడు ఎవరు? పెండ్లి కుమారుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వధువు ఎవరు? ఆయన సంఘం. వింత కలిగిస్తుందంట. వింత అంటే ఏంటి? ఆశ్చర్యము కలిగించేది. అవునా కాదా? వింత అంటే ఏంటి? ఆశ్చర్యం కలిగించేది. నేను అంటాను, ప్రభు అయిన యేసుక్రీస్తు వింతైన వాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరమ్మా? వింతైన వాడు, ఆశ్చర్యము కలిగించువాడు. ఏమిటి అంత వింత ఏముంది ఆయనలో? అంత ఆశ్చర్యం ఏమిటి? కన్యక గర్భవతి అయి కుమారుని, కన్యక గర్భవతి అవడం ఏంటి? కుమారుని కాయధాన్యములు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, వెన్న, అమ్మా జున్నుగడ్డలు. అరే అక్కడ ఆగాలి, అంత స్పీడ్గా వెళ్ళకూడదు. తేనె, తర్వాత చదవండి. తేనె, వెన్న, గుదెలు. ఏమిటది? మీరేంటి నెమ్మదిగా చెప్తారు? అది ఏమిటంటే అది గొర్రెలు. గొర్రెలు అంటే ఏంటమ్మా? ఆదివారం ఉదయం రాగానే ఒక బుట్ట పట్టుకొని బయలుదేరతారు. ఎక్కడికి? అబ్బా కండ పడాలి వాళ్ళకి. మెత్తకుండాలంటే వీళ్ళు చెప్తున్నారు ఇక్కడి నుంచి. దావీదును అతని జనులను అలసి ఉన్నారని తలంచి, దావీదు అతని జనులు ఆకలి కొని ఉన్నారని తలంచి బర్జిల్లా ఏం చేస్తున్నాడు? వీటన్నిటినీ తీసుకొని వస్తూ ఉన్నాడు. ఈసారి దైవజనుడు మీ ఇంటికి వస్తే ఇవన్నీ పెట్టమ్మా. విన్నావా? నవ్వుతున్నారు వీళ్ళు. నేనే వస్తా రేపు మీ ఇంటికి. నిజమే. ఎంత చక్కగా అన్నీ తీసుకొని వచ్చి ఆకలి తీరుస్తున్నాడు. ఎక్కడ? మహనయీములో. ఎక్కడంట అది? మహనయీములో. అందుకే నేను అన్నాను, అలసిన వానికి సేద దొరికిన స్థలమే మహనయీము. ఆకలి కొనిన వానికి ఆహారము దొరికిన స్థలమే మహనయీము. మహనయీము మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచన. ఎవరికి సూచన? ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచన. ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అన్నాడా లేదా? మహనయీములో ఏముంది? ఆకలి తీరుస్తాడు. ఏ ఆకలి అది? ఆత్మీయ ఆకలి. అమ్మ చెప్పండి, ఏ ఆకలి అది? నీ ఆత్మీయ ఆకలిని తీరుస్తాడు. ఆత్మీయ దప్పికను తీర్చువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వద్దకు నీవు చేరి వస్తే ఆత్మీయంగా నిన్ను బలపరుస్తాడు, నీకు శక్తిని దయచేస్తాడు, జయముతో నిన్ను నడిపిస్తాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మరొక వ్యక్తితో ప్రభు మాట్లాడుతూ అన్నాడు, మీరు ఆ వ్యక్తి పేరు చెబుదురు కానీ, అమ్మా నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పిక కొనడు అన్నాడు. ఎవరితో? సమరయ స్త్రీ. ఏ దప్పిక అది? ఆమె అనుకుంది, రోజు ఇక నేను కొండ తెచ్చి ఈ బావి దగ్గర నీరు చేదుకోవాల్సిన అవసరము లేదనుకుంది. అది లోక సంబంధమైన దప్పిక కాదు, కానీ
ప్రభు దేన్ని గురించి మాట్లాడాడు? ఆత్మీయ దప్పికను గూర్చి మాట్లాడాడు. మన ఆత్మీయ ఆకలి తీర్చువాడు మన ప్రభువే. మన ఆత్మీయ దప్పిక తీర్చువాడు ప్రభువే. రక్షణ భాగ్యమును దయచేస్తాడు. ఆత్మీయంగా మనలను బలపరుస్తాడు. ఆత్మీయంగా స్థిరపరచి జయముతో ప్రభు మనలను నడిపిస్తాడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడు. అంతేకాదు, ప్రభు అన్నాడు, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఎన్నడూ ఆకలి గొనడు. ఏమన్నాడు ప్రభు? జీవాహారమును నేనే, నేను నీకు జీవం ఇస్తాను, నిత్య జీవమును దయచేస్తాను. నా దగ్గరికి వచ్చువాడు అసలు ఎన్నడూ ఆకలి గొనడు. అవును, ఆత్మీయ ఆకలి తీర్చువాడు ఆయనే. ఆత్మీయ దప్పిక తీర్చువాడు ప్రభువే. మహనయీము ఎవరికి సూచన? ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచన. నిజమే, అలసిన వానికి సేద దొరికిన స్థలమే మహనయీము. నీవు కూడా ఈ రాత్రి ఇదే స్థితిలో ఉన్నావు. అలసిపోయిన స్థితి, నీరసించిన స్థితి, ఇక నా వల్ల కాదండి అనుకుంటూ ఉన్నావు. ఇంత శ్రమ, ఇంత సమస్య నేను ఇక భరించలేను, ఈ వ్యాధి భరించడం నా వల్ల కాదు, దిక్కుతోచని స్థితి నాది అనుకుంటూ ఉన్నావు. అలసిపోయాను నేను, ఇక నాలో ఏమాత్రము శక్తి లేదు, ఇక నేను భరించలేను అనుకుంటూ ఉన్నావు. ఈ రాత్రి ప్రభు దగ్గరకు నీవు చేరి వస్తే నీకు శక్తిని దయచేస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు నీవు చేరి వస్తే నిన్ను ఆయన బలపరుస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు నీవు చేరి వస్తే జయముతో ప్రభు నిన్ను నడిపిస్తాడు. నీ ఆకలిని ఆయన తీరుస్తాడు. నీ ఆత్మీయ దప్పికను తీరుస్తాడు. జీవిత యాత్రలో, విశ్వాస యాత్రలో అలసిపోయి ఉన్నావు. నీ అలసిన స్థితిని ఆయన తీసివేసి జయముతో నిన్ను నడిపిస్తాడు. ఒక వచనం ఆఖరుగా చదువుదాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం దైవ గ్రంథంలో ఆఖరుగా చదువుదాం. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. అబ్బా, ఏ స్థితిలో ఉన్నాం మనం? ఇదే స్థితి మనది. ప్రయాసపడిన స్థితి, గాలి వాన చేత కొట్టబడిన స్థితి, ఆదరణ లేని స్థితి, నీరసించిన స్థితి, కృంగిపోయిన స్థితి. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. నేను నీ నీలాంజనములతో నీ కట్టడలను కట్టుదును, నీలములతో పునాదులు వేయుదును, మాణిక్యమణులతో కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ఎంత శ్రేష్టమైన మాట! ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు. గాలివాన చేత కొట్టబడిన స్థితిలో ఉన్నావు, అలసిపోయిన స్థితిలో ఉన్నావు, నీరసించిన స్థితిలో ఉన్నావు, ఇక ఏమాత్రము శక్తి లేని స్థితిలో ఉన్నావు. నిన్ను బలపరచువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యొద్దకు చేరిరా ఈ రాత్రి. నిన్ను బలపరుస్తాడు, నీకు శక్తిని దయచేస్తాడు, ఆదరణను దయచేస్తాడు, హృదయంలో నెమ్మదిని దయచేస్తాడు, కృంగిన నిన్ను లేవనెత్తుతాడు, ఓడిపోయిన స్థితిని దూరపరిచి జయముతో ప్రభు నిన్ను నడిపిస్తాడు. అందుకే అన్న మహనీయము 4వ అనుభవం చెప్తారా? అలసిన వానికి సేద దొరికిన స్థలమే మహనీయము, ఆకలి గొనిన వానికి ఆహారము దొరికిన స్థలమే మహనీయము. ఎన్ని అనుభవాలు చెప్పాను ఇప్పటి వరకు? 4 అనుభవాలు మీ దృష్టికి తీసుకొని వచ్చాను. మొదటి అనుభవం ఏం చెప్పాను? రక్షణానుభవం. భూలోకములో ఉన్న మానవునికి పరలోక ఆనందము కలిగిన స్థలము. చెప్పండి, మొదటి అనుభవం రక్షణానుభవం. రెండవది ఎక్కి వెళ్ళే అనుభవం. అంటే అర్థం ఏమిటన్నాం? ఆత్మీయ
ఎదుగుదల. రక్షించబడిన నీవు ఆత్మీయంగా ఎదగాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. ఆత్మీయంగా ఎదిగిన నీవు 3వ అనుభవం కొరకు సిద్ధపడాలి. ఏమిటి 3వ అనుభవం? 2వ రాకడ. ఆయన రాకడ కొరకు సిద్ధపడే వారముగా మనం ఉండాలి. ఆయన రాకడ కొరకు ఎదురు చూచే వారముగా ఉండాలి. అందుకే నేను అన్నాను, పెండ్లి కుమారుని కొరకు వధువును ఎన్నుకునే వింతైన నాటకము మహనయములో జరుగుతుంది. ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడదాం. ఆఖరి అనుభవం నేను చెప్పాను. ఏమిటది? అలసిన వానికి సేద దొరికిన స్థలమే మహనయ్యం. ఆకలి గొనిన వానికి ఆహారము దొరికిన స్థలమే మహనయ్యము. అవును, ఈ రాత్రి ప్రభు సన్నిధికి నీవు చేరి వస్తే నీ అలసటను తీరుస్తాడు. కృంగిపోయి ఉన్నావు, నీరసించి ఉన్నావు, ఎంతో వేదనలో ఉన్నావు, దుఃఖముతో ఉన్నావు. నీ వేదనను, కలవరమును దూరపరుస్తాడు. హృదయములో నెమ్మదిని, సమాధానమును దయచేసి జయ జీవితముతో ప్రభు నిన్ను నడిపిస్తాడు. ప్రభు మన కొరకు మాటలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము తలలు వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తలలు వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు, ఈ రాత్రి నీ సన్నిధికి చేరి వస్తూ ఉన్నాను. అలసిన స్థితి నాది, ఓడిపోయిన స్థితి నాది. నీ సన్నిధికి వస్తున్నాను ప్రభువా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి రాత్రి. అవును ప్రభువా, జయించలేని స్థితి నాది. నీ సన్నిధికి నేను వస్తున్నా. నీవే నాకు కావాలి ప్రభువా. దేవుని సన్నిధిలో హృదయపూర్వకమైన తీర్మానం చేద్దాం ఈ రాత్రి. నీ రక్తములో నన్ను కడిగి శుద్ధీకరించు ప్రభువా. రక్షణ భాగ్యము నాకు దయచేయి. పాపమును జయించే కృపను నాకు దయచేయి. దేవుని సన్నిధిలో తీర్మానం చెయ్యి. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అణగారినా, బ్రతుకునావా పగిలినా, చాలయ్యా ప్రార్థన చేయి రాత్రి. నీవు నాకు కావాలి యేసయ్యా. ఈ రాత్రి నీ సన్నిధికి నేను వస్తున్నానయ్యా. అవును ప్రభువా, పాపక్షమాపణ అనుభవం నాలో దయచేయి ప్రభువా. నాలో దయచేయి ప్రభువా. నీ రక్తములో నన్ను కడిగి శుద్ధీకరించు ప్రభువా. నీవే నాకు కావాలి ఈ రాత్రి. రక్షణ భాగ్యమును నాకు దయచేయి. ఇంకా పాపములోనే జీవిస్తున్నావు, ఇంకా లోకములోనే జీవిస్తూ ఉన్నావు. పాపమును విడిచిపెట్టి రాత్రి రక్షించబడిన నీవు ఆత్మీయంగా నీలో బలపడతాను ప్రభువా. ఆత్మీయంగా ఎదుగుతానని దేవుని సన్నిధిలో తీర్మానం చేయి రాత్రి. ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, సంఘ సహవాసంలో బలపడతానని దేవునికి నిన్ను నీవు అప్పగించుకోయి రాత్రి. నీ రాకడ కొరకు సిద్ధపడతానయ్యా. నీ కొరకు ఎదురు చూస్తానయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత ఎంత
సన్నిధిలో ప్రార్థన చేయి రాత్రి. నీవుంటే నాకంతే చాలయ్యా. రక్షణ భాగ్యము నాకు దయచేయి ప్రభువా. ఓడిపోయిన స్థితి, పాపమును జయించలేని స్థితి నీ యొద్దకు వస్తున్నాను ఈ రాత్రి. నీ రక్తములో నన్ను కడిగి శుద్ధీకరించు. పాపముపై జయము దయచేయి. పాపమును జయించిన నేను, రక్షించబడిన నేను, నీలో బలపడే కృపను దయచేయి. నీవు అక్కడ కొరకు నేను సిద్ధపడతాను ప్రభువా. నేను నీవు అప్పగించుకో ప్రభుకి రాత్రి. నీవు అక్కడ కొరకు నేను సిద్ధపడతాను ప్రభువా. ఎంత ఘోర పాపమైనా తీసివేయగల రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఈ రాత్రి ప్రభు సన్నిధికి నీకు ఇలాలో ఏమీ లేదు అసాధ్యము. నీవు కృపతో కావాలి ప్రభువా. మహనీయము అనుభవాలు నా జీవితంలో దయచేయి. పాపముపై, లోకముపై, శరీర క్రియలపై సంపూర్ణ జయము దయచేయి. నీ రక్తములో నన్ను కడిగి శుద్ధీకరించు ప్రభువా. రక్షణ భాగ్యము నాకు దయచేయమని దేవుని సన్నిధిలో తీర్మానం చేయి రాత్రి. రక్షించబడిన నేను ఆత్మీయంగా బలపడతాను ప్రభువా అని దేవుని సన్నిధిలో తీర్మానం చేయి. నీ రాకడ కొరకు సిద్ధపడతానయ్యా. అయ్యా, నీ రాకడ కొరకు నేను సిద్ధపడతాను. ఎదురు చూచే వ్యక్తిగా ఉంటాను. అలసిపోయి ఉన్నావు, కృంగి ఉన్నావు. నిన్ను బలపరచువాడాయని, నిన్ను లేవనెత్తువాడాయని, నీకు శక్తిని దయచేవాడాయని, నీకు జయమిచ్చేవాడాయని ప్రభు యొద్దకు చేరి రాయి రాత్రి. నీవు నాకు కావాలి ప్రభువా. నీ సిలువ రక్తం ఉంటే అంతే చాలయ్యా. రక్షణ భాగ్యము నాకు దయచేయి ప్రభువా. రక్షణ కొరకు తీర్మానం చేయి రాత్రి. రక్షణ తీర్మానం చేసేవారు ఎవరైనా ఉంటే, నాకు ప్రభువు కావాలి రాత్రి, ప్రభువే కావాలి నాకు ఈ రాత్రి, ఆయన రక్తంలో కడగబడతానని ఎవరైనా తీర్మానం చేసేవారు ఉంటే, అందరూ కళ్ళు మూసుకుని ఉండగా, ప్రార్థనలో ఉండగా ఒక్కసారి నీ కుడి హస్తాన్ని చూపించు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభు నిన్ను దీవించునుగాక. బ్రదర్, అమ్మా, ఇదివరకు ఎప్పుడు తీర్మానం చేయని వారు, రక్షణ కొరకు తీర్మానము చేయని వారు, నేను రక్షణ పొందుతాను, ప్రభువు నాకు కావాలి, ప్రభువు రక్తములో నేను కడగబడతానని, అమ్మా, ప్రభువు నిన్ను దీవించునుగాక. బ్రదర్, ప్రభువు నిన్ను ఆశీర్వదించునుగాక. రక్షణ తీర్మానం చేయి రాత్రి. స్థిరమైన తీర్మానం. ప్రభువు నిన్ను దృష్టిస్తూ ఉండగా ఈ రాత్రి ప్రభువు సన్నిధిలో ఒప్పుకో. పాపమును విడిచిపెట్టి రాత్రి
నీవే నాకు కావాలేసయ్యా, నీ సన్నిధికే నేను వస్తున్నానని ప్రభువుకు సంపూర్ణంగా నిన్ను నీవు అప్పగించుకో. ప్రార్థన చేద్దాం. చేయెత్తిన వారి కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడు అయిన తండ్రి, రక్షణ కొరకు తీర్మానము చేసిన మీ బిడ్డలను మీరు బలపరచండి. వారి హృదయాల్లో తీర్మానాన్ని స్థిరపరచండి. మీ రక్తములో కడగబడి రక్షించబడి మీ బిడ్డలుగా సొత్తైన ప్రజలుగా జీవించే కృపను దయచేయండి. ప్రభువా, రక్షించబడిన మీ బిడ్డలు ఆత్మీయంగా బలపడుతూ మీ రాకడ కొరకు ఎదురు చూచే కృపను దయచేయండి. కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనులను బలపరచండి. జయ జీవితము మీ బిడ్డలకు దయచేయండి. ఇంకా 2 దినాలు జరగవలసిన సభలను మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. నిలిచి పని జరిగిస్తున్న మీ దాసుని, వారి కుటుంబాన్ని మీ కృపలో బలపరచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు అత్యున్నత నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అట్లాగే నించుందామండి, అలాగే నించుందాం. ఎవరు కూర్చోవద్దండి. ఆశీర్వాద ప్రార్థన చేసుకొని మీ కొరకు చక్కటి ఆహారాన్ని కూడబెట్టలు సిద్ధపరిచారు దైవజనులు. చాలా చక్కటి మాటల ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడి రాత్రి అనేకమైన హృదయాలను తాకాడు. అనేక మంది హృదయాలు ఈ రోజున ప్రభువు రక్షణ పొందుకోవడానికి సిద్ధపడ్డారు. వారిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. కాబట్టి మీ కొరకు ప్రత్యేకంగా మరలా దేవుని యొక్క దోషులు, దేవుని బిడ్డలు ప్రత్యేక ప్రార్థన చేస్తారు ఈ రాత్రి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో చివరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. మనమైనటువంటి ప్రియ దేవుని యొక్క దోషులు సొంత గారు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. తిరిగి మనం ఆ భోజనాల కార్యక్రమానికి సిద్ధపడతాం. కాబట్టి అందరూ పొరుగు నుంచి వచ్చిన వారు, ఊళ్ళో వారు, గ్రామస్తులు, సంఘ బిడ్డలందరికీ కూడా చక్కగా భోజనాలు సిద్ధపరచబడ్డాయి. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన పని లేదండి. యూత్ వారు అవన్నీ చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు భోజనం చేసి తిరిగి ఆ యొక్క శరీరాలను కూడా బలపరుచుకొని, ఆత్మ ఎంత బలపరచబడ్డామో అలాగే శరీరాలను కూడా బలపరుచుకొని ఈ స్థామని వెళ్ళడానికి సిద్ధపడాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఈ సమయంలో దేవుని దాసులకి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దామండి. దేవుని దాసుల ద్వారా దేవుని వాక్యాన్ని అందించారు. మహనీయుల యొక్క 4 అనుభవాలు దైవజనుల ద్వారా మనం అందించుకున్నాం, విన్నాం. పాపనని గ్రహించిన వారు చేతులు ఎత్తారు, తీర్మానం చేసుకున్నారు. కూడికైన తర్వాత వచ్చి మరి దేవుని దాసులతో కలిసి ప్రార్థన చేసి మిమ్మల్ని పంపిస్తారు. దయచేసి ప్రార్థన చేద్దాం, ఏకీభవించండి. ఇది మరి మొదటి రాత్రి. ఇంకా రేపటి దినం ఎలా ఉంటుందో తెలియదు, ఎల్లుండి ఎలా ఉంటుందో తెలియదు. కనుక మరి ఇప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ప్రార్థన చేద్దాం. ప్రేమించిన మా తండ్రి, దయగల మా ప్రభువా, మీ పాదములకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించిన రీతిలో ప్రభా చక్కని వాతావరణంలో ఆయన ఇదిగో వరిగేడు గ్రామాన్ని జీడియం బేతీలు ప్రార్థనా మందిరాన్ని మీరు స్థిరపరిచి బలపరిచి ఈ 3 దినాల కూడికలు రాత్రి కాలంలో ఏర్పాటు చేశారు. అందులో ఇప్పుడు స్తుతిస్తున్నాం ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించిన రీతిలో మీ దాసులు నిలబెట్టుకొని శ్రేష్టమైన వర్తమానం అందించారు. మీ దాసులు ఎంతో ప్రయాసతో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి అందించిన నీ లేఖనాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మహనీయుల యొక్క అనుభవాలు మీరు మాకు వ్యక్తం పరిచారు. అందులో బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాన్న, అట్టి అనుభవాలు లేని వారిగా ఇక్కడ ఎందరు ఉన్నారు ప్రభువా, నాన్న దాటిపోకుండా మీ సహాయాన్ని ఇచ్చి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. రక్షించబడి సంఘంలో చేర్చబడి నాన్న మీరు పెండ్లి కుమారుడిగా రాబోతున్నట్టుగా మిమ్మల్ని సంధించడానికి సిద్ధపాటు కలిగి ఉండటానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి, మీ దాసుని దీవించండి. భౌతికమైన వైద్యంలో కూడా మీ సహాయం ఇచ్చి నడిపించండి. అలాగే ఆత్మీయ పరిచయలో మీ దాసుని ఎంతగానో కష్టపడుతున్నారు, సహాయం చేయండి ప్రభా. ఇది మన తల్లిదండ్రులు వారి యొక్క బోధ శిక్షలో నేర్చుకున్న మీ వాక్యాలను ప్రస్తుత దినాలలో యుగాంతమందున్న మాకు బుద్ధి కలిగించడానికి మీరు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ వాక్యాన్ని విన్నారు ప్రభా. ఇదిగో నేను రక్షకునిగా అంగీకరించగలటానికి మీ కార్యాలు జరిగించండి. ఎవరు కూడా ప్రభువా
రక్షణ లేకుండా ఈ స్థలాన్ని విడిచిపెట్టకున్నట్లు మీ ఆత్మ సంబంధమైన కార్యాలు జరిగించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. రేపటి దినం కొరకు సిద్ధపరచండి, ఈ నుండి దినం కొరకు సిద్ధపరచండి. ఈ కూడిక అయిన తరువాత మీ దోషులు ప్రయాణం చేయాలి, మార్గంలో సరళం చేయండి. గమ్యం చేరు వరకు మీ కాపుదల ఇచ్చి నడిపించి మమ్మల్ని ప్రార్థిస్తూ మీరిచ్చిన సహాయాన్ని బట్టి, మీరు ఆత్మీయ నడుపుదలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ముందు నా దినాల కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, గ్రామాల సంఘాన్ని సిద్ధపరిచి మీరు మహిమ పొందమని, ఈ దూరశ్రవణ యంత్రం ద్వారా ఈ రాత్రి కాలంలో ప్రత్యేకంగానే రాజ్య సువార్తను, రక్షణ సువార్తను ప్రకటించారు. ఇప్పుడు స్తుతిస్తూ ముందు దినాల్లో కూడా మీ కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువును, మా రక్షకుడును, మా విమోచకుడైన యేసుక్రీస్తునాథుని పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, ఆదరణ ఇక్కడ చేరిన ప్రియ సహోదర సహోదరులకు, ఆయా సంఘాల నుంచి వచ్చిన విశ్వాసులకు, స్థానిక సంఘానికి, ఇగో ఇప్పుడును మీరు వచ్చి పర్యంతము మీ దాసులు గమ్యం చేరి పర్యంతము ఈ కూడికలు 3 దినాలు జరుగు పర్యంతము మీ కృప సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మమ్మల్ని ప్రేమించి ఈ మొదటి రోజు వచ్చిన వారికి దైవజనులు కూడా అవకాశం ఇవ్వలేకపోయాం. రేపు అనేక సంఘాలకు అవకాశం ఇవ్వబడుతుంది. కాబట్టి తప్పక మీరందరూ కూడా పెందలకడే ప్రభు సంధికి రావాలని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. బయట అన్ని వడ్డించబడ్డాయి. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఒకరి తర్వాత ఒకరు ఆ క్రమంలో పాలు పంచుకొని మీరందరూ కూడా తిరిగి గృహాలకు సంతోషంగా చేరాలని ప్రభు సంధిలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం.